సౌలు గుర్రం మీద వెళతా 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 ఉన్నాడు. దమస్కు గుమ్మం దగ్గరికి వచ్చేసాడు. ఏంటయ్యా నీ డ్యూటీ అంటే, యేసుకు వ్యతిరేకమైన జీవితం. ఏంటయ్యా నువ్వు చేస్తుంది సౌలా అంటే, యేసుని నమ్ముకున్నోళ్ళని చంపాలి. వ్యతిరేకమైన జీవితంలో బ్రతుకుతున్న వ్యక్తి దగ్గరికి ఒక వెలుగు వచ్చింది. వ్యతిరేకమైన జీవితంలో బ్రతుకుతున్న వ్యక్తి దగ్గరికి వెలుగు వస్తే, వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి కూడా దేవునికి అనుకూలంగా మారిపోయాడు. అలాంటిది దేవుడే ఊపిరిగా బ్రతుకుతున్న మన దగ్గరికి వెలుగు వస్తే ఇంకెలా బ్రతకాలి? దేవుడే ప్రాణంగా బ్రతుకుతున్న మన దగ్గరికి వెలుగు వస్తే ఇంకెలా ప్రకాశించాలి? దేవుడే శ్వాసగా బ్రతుకుతున్నాం. నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా అంటున్నావు. నువ్వు లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా అంటున్నావు. నీకోసం శిరచ్ఛేదనం చేయబడ్డానికైనా ముందయ్యా అంటున్నావు. అలాంటిది నీ దగ్గరికి వెలుగు వస్తే నువ్వెలా బ్రతకాలి? సౌలు గుర్రం మీద వెళతా 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 ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదివితే, తన మీదికి ప్రకాశమానమైన వెలుగు వచ్చింది. అక్కడికి తనున్న చోట, అది జర్నీ కావచ్చు, అది పని చేసే చోట కావచ్చు, నువ్వు ఉండే నివాసం కావచ్చు, నువ్వు ఉండే ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా వెలుగు ప్రకాశించాలి. ప్రకాశించకపోతే చీకటి నీ మీద పెత్తనం చేసే ప్రమాదం ఉంది. వెలుగు లేని చోట ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఆపోజిట్ వర్డే కదా, లైట్ డార్క్నెస్. వెలుగు చీకటి, ఇది లేనప్పుడు ఇది వచ్చేస్తుంది. ఈ రోజున క్రైస్తవులు పడిపోవడానికి ప్రధాన కారణమే ఉన్న చోట వెలుగు లేక. సేవకులు పడిపోవడానికి ప్రధానమైన కారణమే ఉండే చోట వెలుగు ప్రకాశించక. మందిరంలో బాగుంటున్నానయ్యా కానీ ఇంటికి వచ్చేసరికి ఏమీ లేదు. మందిరంలో నెమ్మదిగా ఉంటున్నానయ్యా కానీ ఇంటికి వచ్చేసరికి ఏమీ లేదు. ఆ వెలుగు ఇక్కడ ఎందుకు లేదు? మనం బ్రతికే ప్రతి చోట, మనం నడిచే ప్రతి చోట, మనం నివసించే ప్రతి చోట దేవుని వెలుగు ప్రకాశించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. సౌలు ఉన్న చోటికి వెలుగు వచ్చింది. కళ్ళకు పొరల వంటి వచ్చాయి. తను వెళ్ళాల్సిన మార్గం బయలుపరచబడింది. తన బ్రతుకు దేదీప్యమానంగా మారిపోయింది. సంఘమైతే ఖచ్చితంగా నీ ఉన్న చోటికి వెలుగు వస్తుంది. ఆమేన్ చెప్పండి. సంఘమైతే ఖచ్చితంగా నీ ఉన్న చోటికి వెలుగు వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు సంఘమైతే నువ్వుండే ప్రతి చోటికి నా దేవుని నిజమైన వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి నీ మీద పెత్తనం చేయకుండా కాపాడుతుంది దేవుని వెలుగు.